దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరి వారి కార్యక్రమములను విరివిగా వీక్షించిన ప్రియబిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము క్షేమం, మీరును క్షేమమని అనుదినము ప్రార్థిస్తున్నాం. లేఖన భాగములలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనంలో 3వ భాగంలో నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము, నా పావురమా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా పావురమా అని, నిష్కలంకురాలు అని సొలొమోను జ్ఞాని ఉచ్చరించుచున్నాడు. మనము ఈ యొక్క వాక్యమును ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రములు 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 తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో దీనురాలైన నన్ను శిలువ చాటున మరుగు చేసుకొని జీవపు వాక్కుతో నాతో మాతో మాట్లాడండి, బలపరచండి. వాక్యము ద్వారా ప్రతి బిడ్డను తండ్రి అయా తండ్రి మీరే ఉజ్జీవింప చేసి అయా తండ్రి ఎంతో ప్రోత్సహించి బలపరిచి మీ రాజ్యమునకు కట్టడానికి కృపదాయించండి. మీ రాజ్యమునకు స్వతంత్రములుగా మేము అవ్వడానికి కృపదాయించండి. అద్భుత రీతిగా ప్రతి బిడ్డను ప్రోత్సహించి అయా సంతోషంతో ఆనందంతో నింపమని కృపకాయ వేడుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇక్కడ పరమ జ్ఞాని అయిన సొలొమోను పరమగీతంలో 5వ అధ్యాయము ఈ యొక్క 2వ వచనంలో రాయించిన మాట 3వ భాగంలో నా పావురమా నిష్కలంకురాల ఆలకింపుము. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తునకు పెండ్లి కుమారుడు వధువు సంఘమైన సార్వత్రిక సంఘమైన సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఉండవాలని మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలవబడాలి. దేవుని స్తోత్రం. మహిమగల సంఘముగా ముడత అయినను కళంకమైనను లేనిదిగా. ఈ యొక్క లేఖన భాగములలో మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘమును ప్రేమించి సంఘము కళంకము లేనిదిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎలా ఉండాలి అంటే క్రీస్తు హీ హ్యాడ్ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ అండ్ హీ బాట్ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కళంకము లేనిదిగా ఉండాలి. కళంకము అంటే లోపము లేనిదిగా ఆయన ఎదుట నిలవబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధముగా కళంకము లేనిదిగా ముడత మచ్చ లేనిదిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. లేఖన భాగములలో గమనించినట్లయితే కళంకము లేని వారుగా ఉండాలి అంటే మనకు ఆ యొక్క ప్రిపరేషన్ అవసరము. వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ త్రూ రీడింగ్ ద బైబుల్ అండ్ ప్రేయింగ్ అంటు గాడ్. వీ హ్యావ్ టు రిపెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ సైట్ ఆఫ్ గాడ్. మనము దేవుని సన్నిధిలో అనుదినము పశ్చాత్తాపంతో ప్రార్థించుకొని ఆయన కృపకు వేడుకునే వారముగా ఉండాలి. కళంకము లేని వారముగా ఉండాలి. ముడత మచ్చ కళంకము లేని వారముగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము నిలువబడతామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క రాజ్యమును, ఆయన మహిమను మనము చూడగలుగుతాం. వీ కెన్ సీ హిస్ గ్లోరీ. దేవునికి స్తోత్రం. ప్రియబిడ్లారా, ఈ భూ సంబంధమైన సమస్యలు, మనకు ఉద్యోగము లేదని, మరి ఇంకను ప్రమోషన్ రావట్లేదని, వివాహం కావట్లేదని, ఇంకను మరి సకాలానికి గర్భఫలం రాలేదని కృంగిపోతున్నావా? ఈ భూమి మీద ఇవన్నీ కూడా క్షయమైనవి, అవన్నీ కూడా నశించిపోయాయి. ఆశీర్వాదాలు వస్తాయి పోతాయి, కానీ ఆయన రాజ్యమును మనము కట్టడానికి వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు బిల్డ్ హిస్ కింగ్డమ్. మనం ఆయన రాజ్యమును కట్టడానికి మనము సిద్ధపడాలి. కళంకము లేని వారముగా ఆయన న్యాయపీఠము ఎదుట నిలువబడినప్పుడు ప్రభు వారి యొక్క మెప్పును పొందుకునే వారముగా ఉండాలి. నా పావురమా, మై డవ్, నిష్కళంకురాల ఆలకింపుము. ఎస్, పర్ఫెక్ట్ వన్. నిష్కళంకము అనగా కళంకము లేనిది. వీ హ్యావ్ టు బి ఏ స్పాట్లెస్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఎటువంటి మడత మచ్చ కళంకము అంటే
of course, as a human being we may commit many sins many at times. చాలాసార్లు మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాము, కానీ వాటిని we need to rectify by praying unto God, by repeating the presence of the Lord. దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని మనము ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన ద్వారా మనము సరిచేయబడుతూ ఉండాలి. వాక్యము ధ్యానించుట ద్వారా సరిచేయబడుతూ ఉండాలి. పావురము కళంకము లేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పావురము, నా పావురము అనగా సంఘము, ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆయన యొక్క ప్రియులైన బిడ్డలము, పరిమళ సువాసన వెదజల్లే బిడ్డలము మనము ఎలా ఉండాలి అంటే కళంకము లేని వారముగా, లోపము లేని వారముగా, మాటలో, చూపులో, ఆలోచనలో, తలంపులో, క్రియల్లో, నడకలో, పడకలో, అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం అనుకోవచ్చు. కడవరి అంత్య దినాల్లో రాకడకు బహు సూచనలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎన్నో రకాల యాక్సిడెంట్స్, ఎన్నో రకాల అకాల మరణాలు, డాక్టర్లకు కూడా అంతుపట్టని వ్యాధులు సంభవిస్తున్న ఈ యొక్క కడవరి అంత్య దినాల్లో వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ బై నాట్ లుకింగ్ ఎట్ ఎనీ వన్. ఎవరి వైపు చూడక మనకి మనము ఆత్మీయంగా ఎంతవరకు సిద్ధపడుతున్నాం. వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ అండ్ అనలైజ్ అవర్ సెల్ఫ్ అండ్ రెక్టిఫై అవర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. మన జీవితాల్లో మనకు మనం ప్రశ్నించుకోవాలి, మనకు మనం సరిచేసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. నా పావురమా నిష్కలంకురాల అనగా మైడవు ఆలకింపుము అంటే దేవుని సన్నిధిలో దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో కళంకము లేని వారంగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మాథ్యూస్ చాప్టర్ 10:16, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉన్నది, పాముల వలె వివేకము, పౌరము వలె నిష్కపటులై యుండుడి. బీ వైజ్ యాజ్ ఎ సర్పెంట్స్ అండ్ ఇన్నోసెంట్ యాజ్ అ డౌస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో మరి ఇన్నోసెంట్గా మరి ఉండాలి అంటే నిష్కపటము కలిగిన వారముగా ఉండాలి. అంటే మనకు మన జ్ఞానము సరిపోదు, మన యొక్క ప్రాక్టీస్ సరిపోదు, కానీ వీ నీడ్ టు ఆస్క్ ఫర్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ. వీ నీడ్ టు టేక్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ. మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానము కొరకు వేడుకుంటామో ఖచ్చితంగా ఆయన కనికర పూర్ణుడు, కరుణ సంపన్నుడు, వాత్సల్యత కలిగిన దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు. పాముల్లాగా మరి వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండుడని లేఖన భాగం మనకు నేర్పిస్తుంది. అంటే కళంకము లేని వారముగా, లోపము లేని వారముగా, ఎటువంటి దోషము లేని వారముగా ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడడానికి మనము సిద్ధపడాలి. కడవరి అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉంటున్న మనము అయితే ఉంటే చల్లగైనా ఉండు, వెచ్చగైనా ఉండు, నిలువెచ్చగా ఉంటే నీ యొక్క జీవితము మరి మూమివేయబడుతుంది. ఆ యొక్క స్థితిలో మనం ఉండక దేవునికి ఇష్టలముగా, యోగ్యులముగా, పరిశుద్ధత కలిగి కళంకము లేని వారముగా ఉండాలి అని లేఖన భాగము జ్ఞాపకము చేయుచున్నది. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. నిష్కళంకులుగాను నిందారహితులుగాను ఉండునట్లు దేవుని దృష్టికి మనము కనబడే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారు ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియబిడ్లారా మనం గమనించినట్లయితే నిందారహితముగా మనం ఉండాలి, నిష్కళంకముగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు మరి పేతురు పత్రికలో మనకు జ్ఞాపకము చేయించినాడు. మనము ఎటు చూచినా కూడా మనము దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారముగా. ఇష్టమైన వారం అంటే ఇష్టంగా ఎలా ఉంటారు? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన మాట వింటే
మన మాట వింటే, మనం చెప్పినట్లు చేస్తే, మనం ప్రతిరోజు ప్రార్థన చేయమంటాం, ప్రతిరోజు వాక్యం చదవమంటాం, ప్రతిరోజు మరి డిసిప్లిన్డ్గా టైం టు టైం పని చేసుకోమంటాం. ఒకవేళ వారు అలా చేయకపోతే మనం ఇష్టపడము, కోప్పడుతూ ఉంటాం. అఫ్కోర్స్ మన పిల్లలంటే మనకు ఎంతో ఇష్టము, మనము వారికి ఏది కావాలో అది ఇస్తాము, కానీ కోప్పడతాం. అంటే ఏంటి? వారు మాట వినట్లేదు. దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ ఒబీడియన్స్. దట్స్ వై వీ యూస్ టు గెట్ యాంగ్రీ ఆన్ దెమ్. లైక్ వైజ్ ఓన్లీ ఆ గాడ్ ఆల్మైటీ మన నుండి ఏం కోరుకుంటున్నారంటే, వీ మస్ట్ బీ ఇన్నోసెంట్. We must not to have any spot. We must not have any blemish in our life. అంటే ఎన్నోసార్లు మానవ మనుగడలో ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు శరీరానికి ఆత్మకు జరుగుతూ ఉంటాయి. శరీరానుసార్లు మీద మనసు ఉంచుతారు, అది మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. బట్ మనము ఎవర్ లాస్టింగ్ ఆ యొక్క లైఫ్ని అనుభవించాలి, ఆ నిత్య జీవానికి వారసులం అవ్వాలి, ఆ యొక్క శాశ్వత ప్రేమను మనము స్వతంత్రించుకోవాలి ప్రభువు నుండి. అంటే మనము ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ దేవుని సన్నిధిలో కళంకము లేని వారముగా, పరిశుద్ధ సంఘముగా ఆయన ఎదుట నిలవబడడానికి we need to prepare ourselves. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుతున్న ప్రియబిడ్లారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో పావురములో ఉన్న మంచి లక్షణం ఏంటంటే కళంకము లేనిది పావురము. అలానే ప్రభు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కూడా కళంకము లేనిదిగా ఉండాలి. ఎటువంటి కళంకము లేని వారముగా మనం ఉండాలని ప్రభు వారు కోరుకున్నారు. రెండవది, పావురంలో ఉన్న మంచి లక్షణం బలికి ఉపయోగపడున్నది. మరి ఆది కాండములో గమనించినట్లయితే 15వ అధ్యాయం 9వ వచనంలో తెల్ల గువ్వను తీసుకొచ్చి బలికి ఇవ్వడానికి అక్కడ సిద్ధం చేస్తారు. అంటే బలికి ఉపయోగపడేది మరి పావురము. దేవుని యొక్క సన్నిధిలో మన నుండి కూడా ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే, కీర్తనకారుడు కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచనంలో విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అర్పణ. దేవునికి స్తోత్ర. వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్ అంటు గాడ్ విత్ ఎ కాంట్రైట్ హార్ట్ అండ్ బ్రోకెన్ స్పిరిట్. విరిగి నలిగిన మనస్సుతో ప్రభువు వారిని ఎప్పుడైతే వేడుకుంటామో ఆయన సమీపముగా ఉండి హీ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్, he will answer our supplications. He is all the time ready to answer our prayers, answer our cry, whatever we cry unto the Lord. ప్రియబిడ్లారా, నిజంగా ఒక కష్టం వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధిలో మరి నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు కన్నీటితో మరి ప్రార్థించగలిగితే, మోకరించి దేవుని సన్నిధిలో చేతులెత్తే అనుభవం కలిగి ప్రార్థించగలిగితే, you will see very instantly answer from our God Almighty. That kind of experiences many and many we had in our life. We are experiencing each and every day that kind of experiences. మనము దేవుని సన్నిధిలో కష్టం వచ్చినప్పుడు, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ నింద వచ్చింది, ఈ యొక్క డబ్బులు అవసరమైన, ఈ రోగం వచ్చిందని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని ఇంటింటికి తిరుగుకుంటూ చెప్పుకుంటే ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే నీవు ఇంటిలో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని నిశ్చయముగా దేవుని మీద ఏకాగ్రత కలిగి కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో నీవు ఒక గంట గడపగలిగితే, హృదయపూర్వకంగా నీతో దేవుడు ముఖాముఖిగా నీవు మనసిప్పి మాట్లాడి నీ విషయాలు చెప్పుకోగలిగితే కన్నీరు కార్చే అనుభవం, మోకరించి చేతులెత్తే అనుభవంలో నీవు ఉండగలిగితే నిశ్చయముగా నీ ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువు ప్రభువారు తుడవడానికి ఇష్టపడుతున్నారు. ఒక్కసారి నువ్వు అలా చేసి చూడు. నువ్వెంత ఆనందంగా ఉంటావో, ఎంత సంతోషంగా ఉంటావో, ఎంత అద్భుతాన్ని చూస్తావో. ఒక్కసారన్నా చేసావా? ఒక్కసారన్నా మోకరించగలుగుతున్నావా? ఒక్కసారన్నా చేతులెత్తగలుగుతున్నావా? ఒక్కసారన్నా కన్నీటితో ప్రభువారిని మరి వేడుకోగలుగుతున్నావా? ప్రభువా, నా జీవితంలో ఈ కార్యం ఎందుకు లేట్ అవుతుంది అని నీవు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుచున్నావా? నీకు నీవు
ప్రియబిడ్డలారా, మనం అనుకుంటాము గనక జరుగుతుందిలే, ఎప్పుడో సమయం వచ్చినప్పుడు, ఏం జరుగుతుందిలే, ఎంతో ప్రార్థన చేశాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, ఎన్నో ధర్మ కార్యాలు చేశాను, ఎన్నో దశంభాగనిచ్చాను. నో ఎక్స్క్యూజ్, నో వే టు సే దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్. కానీ ప్రభువారు ఆయన కనికరా పూర్ణుడు, ఆయన కనికరించే దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన జీవము కలిగిన జీవాధిపతిని మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్డలారా, ఏ విషయంలో నువ్వు నలిగి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుచున్నావో మాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రభువారు నీ జీవితంలో నీ లోపములన్నీ సరిచేయబడాలని ఆయన స్వరక్తమిచ్చి సంపాదించి ఉన్నారు నిన్ను. ఆయన తన మహిమతో ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలి. ఆయన నిర్దోషులముగా, పరిశుద్ధులముగా, కళంకము లేని వారముగా ఆయన సింహాసనమును మనం స్వతంత్రించుకోవాలని ప్రభువారు ఇష్టపడుతున్నారు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న నీవు ఇకనైనా తెలుసుకొని ఈ లోకములో ఉన్నదంతయు కూడా క్షణికమైనదని గుర్తించి ప్రభువారి కొరకు సిద్ధపడగలవా? మొట్టమొదటిగా మన జీవితంలో కళంకము లేని వారముగా ఉండాలని ప్రభువు ఇష్టపడుతున్నారు. కళంకం అంటే లోపము లేని వారముగా ఉండాలి. రెండవదిగా గమనించినట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించే వారముగా ఉండాలి. పరిసయ్యుడు సుంకరిని చూచినట్లయితే, పరిసయ్యుడైతే విమర్శనాత్మకమైన ప్రార్థన, వారి వల్లే నేను లేనందుకు నేను సంతోషం అని మరి ఎంతో ఉపవాసం ఉండేవాడు, దశంభాగాలు ఇచ్చేవాడు, దేవుని సన్నిధిలో ఎంతో ఉన్నతంగా ఎదిగేవాడు, కానీ విమర్శించే ఆత్మను కలిగి ఉన్నాడు. కానీ సుంకరి అయితే ఆకాశం వైపు కళ్ళెత్తి చూచుటకైనను నేను యోగ్యుని కాదని తన్ను తాను తగ్గించుకొని హీ హిమ్సెల్ఫ్ హంబుల్ అండ్ హీ వాజ్ ప్రేయింగ్ అండ్ he got answer from God Almighty. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తగ్గించుకుని మనము వినయ విధేయతలతో మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతామో ప్రభువారు మన ప్రార్థనను ఆలకించడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో పావురము దేవుని సన్నిధిలో మరి బలికి ఉపయోగించబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ లేఖన భాగంలో రోమపత్రిక 6:19 కూడా మనము మన జీవితాల్లో జ్ఞాపకము చేసుకున్నట్లయితే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అక్రమము చేయుటకు మీ అవయవములను మీరు ఏ విధంగా అప్పగించుకున్నారో అదే విధంగా పరిశుద్ధత కలిగి జీవించడానికి, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి మరి అప్పగించుడి. వి నీడ్ టు బి ఏ హోలీ ఆల్ ద టైమ్. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. మన ప్రభువారు మన అవయవాలను ప్రేమించి మనకు ఇచ్చిన ప్రతి అవయవముతో దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉండాలి. వీ నీడ్ టు హానర్ అవర్ గాడ్ ఆల్మైటీ విత్ ఆల్ అవర్ ఆర్గాన్స్ విచ్ గాడ్ హ్యాడ్ గివెన్. బికాస్ మన ప్రభువారు ఏమంటున్నారంటే, నీ దేహము దేవుని ఆలయము. దేవుని స్తోత్రం. మన దేహము దేవుని ఆలయము. దేవుడు మనలో నివసిస్తున్నాడని ఎరిగి దీనిని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచడానికి మనం ఇష్టపడాలి. నీతికి మరి మనము దాసులముగా ఉండడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ లోకములో ఎన్నో రకాల పాపములో శాపములో నలిగిపోతున్న ప్రజలకి నెమ్మది ఉండదు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా, దేవుని సన్నిధికి సమీపముగా, దేవునికి మాటకు లోబడుతూ జీవిస్తారో వాళ్ళు చాలా సమాధానంతో శాంతితో ఉంటారు. ఎందుకంటే దేవునితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు వారు వారి జీవితాల్లో వాళ్ళకి శాంతి సమాధానాన్ని ఇస్తారు. దేవునికి విరోధంగా జీవిస్తున్న వారు, పాపానికి దాసులై ఉన్న బిడ్డలైతే వారిలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఏ విధమైన మరి మేలు కార్యం చూడడానికి వారు మరి నోచుకోరు. ఎందుకంటే అపవాది సంబంధులుగా ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో మనము దేవునితో కనెక్ట్ అయి ఉంటే వీ విల్ హ్యావ్ ఏ వన్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది, ఒక ధీమా ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. నా ప్రభువారు నాతో ఉన్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను,
సేవకులు నా కోసం చేస్తున్నారు కాబట్టి నాకు మేలే జరుగుతుంది నా దేవుడు. ఎందుకంటే మనకు ఒక లోగో ఉంది కదా, విశ్వసించేవాడు కలవరపడటం. మనకు ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది, ఒక ధైర్యం ఉంది, ఒక భరోసా ఉంది. కాబట్టి మనము ఏమాత్రం కూడా ఈ విషయంలో కలవరపడ అవసరం లేదు. మన జీవితాల్లో నా పావురమా నిష్కళంకురాలా ఆలకింపు అని పరమగీతంలో రాయబడి ఉన్న మాట, పావురము కళంకము లేనిదిగా ఉండాలి. పావురం అనగా ప్రభువారు మరి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కళంకము లేనిదిగా, లోపము లేనిదిగా, నింద లేనిదిగా, అపవిత్రత లేనిదిగా, మరి అవినీతి లేనిదిగా, దేవుని ఎదుట నిర్దోషముగా నిష్కళంకముగా నిలబడాలని ప్రభువారు ఇష్టపడుచున్నారు. దేవుని స్తోత్ర. పావురము సంఘము బలికి ఉపయోగపడినది. సంఘము అనగా సంఘంలో ఉన్న మనము, వధువు సంఘమైన నేను నువ్వు ఎలా ఉండాలంటే విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి స్తుతించి దేవుని నామమును ఆరాధించే వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ అవయవములతో మన బలహీనతను బట్టి ఏదో ఒక మరి పాపము అపవిత్రత చేస్తూ ఉంటాము. కాబట్టి అపవిత్రత, ఆ యొక్క పాపము, అతిక్రమము, అక్రమము చేయకుండా మన అవయవములను పరిశుద్ధపరచుటకై మనము దేవునికి నీతికి దాసులుగా మనము అప్పగించుకోవాలి. మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా ఉండడానికి మనము మన అవయవాలను అప్పగించుకోవడానికి we need to prepare through our prayer. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి సహాయము నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువా, అనుదినము నీ కృపతో నన్ను బలపరచు. నీ కృప త్రూ దై గ్రేస్ లార్డ్ ఫాదర్, ఓ స్ట్రెంథెన్ మీ లార్డ్ ఫాదర్, త్రూ దై హోలీ స్పిరిట్ లీడ్ మీ లార్డ్. దేవా, పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు ప్రభువా, పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా అపవాదిగాడు ఎక్కడ వస్తాడు? ఎక్కడ నీ యొక్క జీవితంలో జొరబడి నీ చేత అపవిత్రమైన కార్యములు, అవిధేయమైన కార్యములు, అయిష్టమైన దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తాడు. దేర్ ఈజ్ నో వే టు astray from God Almighty. దేవుని స్తోత్రం. Hallelujah. And also we need to pray all the time, Lord cover me with thy holy precious blood. దేవా, నీ రక్తంతో నన్ను కప్పు ప్రభువా అని మనము అనుదిన ఈ 3 విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఎల్లప్పుడూ మన మీద కుమ్మరింపబడి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పావురమా నిష్కళంకురాలా ఆలకింపుము. పావురం అనగా ప్రభువారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎలా ఉండాలి అంటే కళంకము లేనిదిగా ఉండాలి. బలికి ఉపయోగపడును పావురం వలె మనము సిద్ధపడి ఉండాలి. రెండవదిగా గమనించినట్లయితే మంచి వర్తమానము అందించేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. మంచి వర్తమానం. we need to spread good news to all the time to everyone. Praise the Lord. We have to spread. పావురము. అవును ప్రియబిడ్డలారా, ఆదికాండము 8వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది కదా, ఏమంటే మరి తుంచబడిన ఒలీవ మరి ఆకును తీసుకొని వచ్చింది. ఆ యొక్క అంటే వర్తమానం తీసుకొని వచ్చింది. కాకిని పంపిస్తే మొదట వర్తమానం తీసుకురాలా. లోకంలో పాపంలో అక్కడ కలిసిపోయి ఉంది. కానీ పావురం నిలబడడానికి అక్కడ స్థలము లేక వెంటనే మరి ఆకుని మరి ఏ యొక్క ఆకు అది చూసిందో ఆ యొక్క పావురం తీసుకొని వచ్చిందంటే we have to spread good news. Whatever we have experiences, whatever we faced in our life, testimony, everything we have to spread to everyone. పరిమళ సువాసన కలిగిన జీవితం మనం అనుభవిస్తూ ఆ పరిమళ సువాసనను మనం అనేకులకు వెదజల్లే వారంగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం. అంటే పావురము స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అయిన మనము ఎలా ఉండాలంటే we need to spread good news to everyone all the time. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉన్నది కదా, నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు అంటే వాడు. కోతకాలపు మంచు. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఆ కోతకాలంలో పడే ఆ యొక్క డ్యూ ఎంత తెల్లగా ఉంటుందో ఆ యొక్క యజమానుని హృదయము తెప్పరిల్ల చేయను. ఆ దాసుని బట్టి యజమానుని హృదయము తెప్పరిల్ల చేయబడు. నమ్మకమైన దూత అంటే నమ్మకముగా మంచి వర్తమానం అందించే వారంగా, నమ్మకమైన రాయబారి, మంచి ఔషధము వంటి వాడని లేఖన భాగంలో రాయబడి ఉన్నది.
జీవించడానికి ఒక మంచి ఔషధముగా, నమ్మకమైన రాయబారిగా, ఒక మంచి మరి వర్తమానము మనము ఇతరులకు అందించే వారము ఉండాలి. ఈ రోజుల్లో మంచి వర్తమానం అందించేవారు లేరు, కానీ కుటుంబాల్లో భార్య మీదకు భర్త, భర్త మీదకు భార్య, మరి పిల్లల మీద తల్లి, తల్లి మీద పిల్లలు చెప్పి ఆ విధంగా ఇతరులు కుటుంబాలను డిఫైల్ చేసే రీతిగా ఉన్నారు. మెనీ పీపుల్ దే ఆర్ ఆల్ ద టైమ్ వెయిటింగ్ వెన్ దే గెట్ ఛాన్స్ టు డిఫైల్ ద ఫ్యామిలీస్. ఆ కుటుంబాలను ఏ విధంగా పాడు చేయాలా, ఏ చెడు వార్త వారి మనసులో వేయాలా, ఏ యొక్క చెడ్డ అభిప్రాయం వారి మనసులో పెట్టాలి అని చూసి కుటుంబాలను నెమ్మది సమాధానం లేకుండా చేస్తూ గలిబిలి చేస్తూ ఉంటున్నారు. ఆ విధంగా ఉండకూడదు, కానీ మంచి వర్తమానం మనము మరి ఇతరులకు స్ప్రెడ్ చేసే వారంగా ఉండాలని, ప్రభు రాజ్యము కొరకు మనము సిద్ధపడాలని, కళంకము లేని వారముగా, బలికి ఉపయోగించబడు వారముగా అనగా విరిగినలిగిన మనస్సు కలిగిన వారముగా, మూడవది మంచి వర్తమానము అందించే వారము ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించుచున్నాను. పావురమా, నా పావురమా అనగా నా సంగమా, నేను స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ విధంగా ఉండాలని ప్రభు వారు హెచ్చరించుచుండగా మనము సరి చేసుకొని ఆత్మీయ జీవితం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా తండ్రి, విని ఉన్న ఈ యొక్క లేఖన భాగములు కళంకము లేని వారముగా, బలికి ఉపయోగించబడిన వారముగా, మంచి వర్తమానమును అందించే వారముగా మా జీవితాల్లో అటువంటి సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవా మీ సహాయం మాకు అనుగ్రహింపబడుగాక. వేదనలో, కష్టంలో, బాధలో, నిందలో, అవమానంలో ఉన్న ప్రతి బిడ్డను వాక్యం ద్వారా బలపరచుని దేవా. Strengthen each and every one, oh Lord Jesus. Strengthen them, Lord Jesus. Encourage them, Lord. Be with them, Lord Jesus. Be, Lord Jesus. Lead them, Lord, with the Holy Spirit of Master. Glory to Jesus. గొప్ప దేవా, అద్భుతమైన కార్యములు ప్రతి బిడ్డ పట్ల జరిగించండి. ప్రతి ఒక్క దుఃఖమును నాట్యముగా, సంతోషంగా మార్చండి. నెమ్మది సమాధానకరముగా తండ్రి కుటుంబాలను మార్చమని కృపగా వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదా తోడై నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తొలకరి మన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్డలందరినీ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రభువారు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.